హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను ఆలూ పాలక్ కర్రీ చేయబోతున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా ఆలూ పాలక్ కర్రీ చేసి చూడండి. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను. తర్వాత ఇందులో పాలకూరను వేసుకోవాలి. నేను 4 పాలకూర కట్టల్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆకుకూరలు ఎప్పుడైనా శుభ్రంగా కడగాలండి, లేదంటే దాంట్లో మట్టి ఉండిపోతుంది. పాలకూరను వేసిన తర్వాత ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఉప్పు కారం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆలూ పాలక్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.